వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ ఈరోజు నేను అండర్ 30,000 లోపల బెస్ట్ గేమింగ్ ఫోన్స్ గురించి రివ్యూ చేయబోతున్నా. ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు. మీకు స్కిప్ చేయకపోతేనే మీకు మొత్తం డీటెయిల్‌గా అర్థమవుతదనమాట. ఒక్కొక్క ఫోన్ గురించి ఎంతెంత పర్ఫార్మెన్స్ ఉంది, గేమింగ్‌లో ఎంతవరకు కొట్టగలదనేది. అలాగే నా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్. ఓకే. ఇంకా మనం ఫస్ట్ గేమింగ్ ఫోన్ గురించి చూసినట్టయితే మనకి వెరీ సూన్ జనవరిలో లాంచ్ కాబోతుంది. దాని పేరే పోకో ఎక్స్7 ప్రో. ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అనమాట. ఇందులో మనకి డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్ ఆక్టో కోర్ ప్రాసెసర్ మీద వస్తదనమాట. ఈ ప్రాసెసర్ నాకు తెలిసి అన్నిటికన్నా లీడింగ్ ప్రాసెసర్ అనుకుంటాను. మనకి ఇది యాంటిట్యూడ్ స్కోర్ కూడా ఆల్మోస్ట్ మనకి 15 లాక్ ప్లస్ స్కోర్ అయితే చేసిందనమాట. ఇంక ఈ స్కోర్ బట్టి అర్థమైపోతది మనకి ఇది గేమింగ్‌లో ఎంత పర్ఫార్మెన్స్ కొట్టగలదనేది. మీరు పబ్‌జీ విషయానికి వచ్చినట్టయితే మీకు 60 ఎఫ్‌పిఎస్‌లో ఎక్స్‌ట్రీమ్‌లో అయితే మీకు హ్యాండిల్ చేయగలదనమాట. అంటే ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటదనమాట ఈ ప్రాసెసర్‌లో. ఇంకా మనకి డిస్‌ప్లే కూడా మంచి డిస్‌ప్లే పెట్టారు. 6.17 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేతో రాబోతుంది. అలాగే 6500 ఎంహెచ్ బ్యాటరీ కూడా పెట్టారనమాట. ఇంక మీరు ఈ గేమింగ్ ఎంతసేపు అన్నా కూడా మీకు యాక్చువల్‌గా మీరు ఒక ఎరా యాంగిల్ మ్యాప్ పెడితే మీకు 10%, 5% తగ్గుతదంతే. కాబట్టి మీకు బ్యాటరీ కూడా మంచి బ్యాకప్ ఉంది. అలాగే 90 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ కూడా ఇచ్చారనమాట. 90 వాట్స్ అంటే నాకు తెలిసి 30 మినిట్స్‌కి ఫుల్ చార్జ్ అయితే అయిపోతదనమాట. ఓవరాల్‌గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అయితే నేను చెప్తా. దీన్ని కూడా మీరు ఒక ప్లస్ పాయింట్‌లో అయితే ఏసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ గురించి చూసినట్టయితే పోకో ఎఫ్6 అనమాట. ఇది మనకి 2024 లాంచ్ అయింది. ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 అనే ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది కొంచెం బెటర్ అనమాట. అంటే పోకో ఎక్స్7 ప్రోతో కంపేర్ చేసుకుంటే 1% ఎక్కువ అంతే. 4 నానోమీటర్ మీద బిల్ట్ ఇన్ ప్రాసెసర్ ఇది. ఇంక మనకి గేమింగ్ మీద పెద్దగా ఇష్యూస్ అయితే ఉండవు. మంచి ఎఫిషియంట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చనమాట. మీరు పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివన్నీ కూడా మంచి ఎఫిషియంట్ గేమ్‌లో ఆడుకోవచ్చు. ఎటువంటి లాగ్స్, ఎర్రర్స్ అయితే ఉండవనమాట. మనకి స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 అనే ప్రాసెసర్‌లు ఇప్పుడిప్పుడు సక్సెస్ అవుతున్నాయన్నమాట. అంటే గేమింగ్‌కి కొంచెం ఈ ప్రాసెసర్ అనేది హెల్ప్ అవుతదనమాట. పబ్‌జీ చూసినట్టయితే 90 ఎఫ్‌పిఎస్ ఎక్స్‌ట్రీమ్‌లో అయితే హ్యాండిల్ చేయగలదనమాట ఈ ఫోను. ఇది కూడా మనకి AMOLED డిస్‌ప్లేతో రాబోతుంది. ఇంకా మనకి విజువల్స్ కూడా మంచి విజువల్స్ ఉంటాయన్నమాట గేమింగ్ ఆడేటప్పుడు గాని. అలాగే 5000 ఎంహెచ్ బ్యాటరీ కూడా రాబోతుంది. ఇక్కడ బ్యాటరీలు కొంచెం డిసప్పాయింట్. మీరు గేమింగ్ లవర్స్ అయితే మీకు బ్యాటరీ అనేది పెద్దగా బ్యాకప్ ఉండదు. 5000 కాబట్టి మీకు యాంగిల్ గాని, 2 యాంగిల్స్ మ్యాప్స్ ఆడితే మీకు ఈజీగా ఒక 20%, 25% అయితే తగ్గిపోతదనమాట. కొంచెం బ్యాటరీ తక్కువ అనుకోండి దీంట్లో. కాకపోతే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఫోనే. పోకో ఎఫ్6 అనేది కూడా. ఇక నెక్స్ట్ మనం గేమింగ్ ఫోన్ గురించి చూసినట్టయితే వన్‌ప్లస్ నార్డ్ 4 అనమాట. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 అనే ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది కూడా బెస్ట్ ప్రాసెసర్. కాకపోతే పోకో ఎక్స్7, ఎఫ్6 అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఒక 10% తక్కువ ఉంటదనమాట. అంటే అంత ఆ ఫోన్‌లో ఉన్న గేమింగ్ ఎఫిషియంట్ ఈ ఫోన్‌లో ఉండదు. కాకపోతే ఒక గేమింగ్ ఫోన్ మాదిరి ఇది కూడా ఉంటది. ఇందులో మనకి రోబస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటదనమాట. అంటే మనకి గేమింగ్ ఆడేటప్పుడు గాని మనం ఎక్కడ రైజ్ చేయం. అంటే ఎర్రర్స్ గాని, గేమింగ్ ల్యాగ్ ఇలాంటివన్నీ మనం రైజ్ చేయమనమాట. ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ అనేది కొనసాగుతుంటది ఈ ప్రాసెసర్ వల్ల. ఇందులో కూడా మనకి AMOLED డిస్‌ప్లే పెట్టారు. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క గేమింగ్ ఫోన్‌లో కూడా AMOLED డిస్‌ప్లే పెట్టారనమాట. ఎందుకంటే విజువల్స్ అనేటివి మంచిగుంటేనే గేమింగ్ ఆడేటప్పుడు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకి AMOLED డిస్‌ప్లే ఉంది. ఇంకా మనకి విజువల్స్ కూడా వైబ్రెంట్‌గా కనిపిస్తాయి. గేమింగ్ కూడా మంచి ఎఫిషియంట్‌గా ఉంటదనమాట ఆడేటప్పుడు కూడా. ఇది కూడా ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. లాస్ట్‌లో చెప్తాను మళ్ళీ ఏది నంబర్ 1 అనేది. నెక్స్ట్ ఫోన్ చూసినట్టయితే మనకి ఇన్ఫినిక్స్ GT20 ప్రో అనమాట. ఇది నాకు తెలిసి వన్ ఆఫ్ ది నంబర్ 1 గేమింగ్ ఫోన్ అని చెప్తా. ఇందులో మనకి 20 ప్రో ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ప్రో ఫీచర్స్ అంటే గేమింగ్ రిలేటెడ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట ఇవి కూడా. అంటే డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది కూడా బెస్ట్ ప్రాసెసర్. ఈ గేమింగ్‌లో గాని ఎక్కడ మీకైతే లాగ్ అవ్వదన్నమాట. చాలా బెస్ట్ ప్రాసెసర్. మనకి ఇన్ఫినిక్స్‌లో ఏమంటే ప్రాసెసర్ కొంచెం బెటర్ ఉంటదన్నమాట. చాలా మంది ఇన్ఫినిక్స్ మొబైల్స్‌ని తక్కువ మంది తినేస్తూ ఉంటారు. గేమింగ్ పెద్దగా పనికిరావని. వాళ్ళు కూడా ఈ మధ్యనే మంచి మంచి ప్రాసెసర్ పెడుతున్నారు. వాళ్ళు గేమింగ్ కూడా కాంపిటీషన్ పోతున్నారన్నమాట. అంటే ఇది మనకి డెడికేటెడ్ గేమింగ్ డిస్‌ప్లే చిప్ అయితే పెట్టారనమాట. అంటే ఓన్లీ గేమింగ్ కోసం ఈ మొబైల్ అని చెప్పొచ్చు ఇంకో విధంగా. కాబట్టి మనకి డిస్‌ప్లేలో కూడా మంచి వైబ్రెంట్ విజువల్స్ ఉంటాయి. మీరు పబ్‌జీ ఆడితే మీకు ప్రతి ఒక్క గ్రాఫిక్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తదనమాట. ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదనమాట మీకు ప్రతి ఒక్క మ్యాప్ ఆడేటప్పుడు కూడా ఈ మొబైల్‌లో. మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్.